యాక్చువల్ ఏంటంటే మా సిస్టర్‌కి ఆపరేషన్ చేయించాము. కాలేజ్ డేస్‌లో తను యాక్సిడెంట్ అయింది. సరిగ్గా చూపించలేదు కాలికి. అది అట్లాగే పెండింగ్ పడడం వల్ల గత ఫిబ్రవరి నెలలో చూపిస్తాము. చూపిస్తే ఎంఆర్ఐ స్కానింగ్‌లో అది స్ప్రింగ్స్ జాయింట్స్ దగ్గర అరిగిపోయాయి. కాలు నిండా నీరొచ్చిందని చెప్పారు. మేమేమో ఆపరేషన్‌కి మరీ అరేంజ్ చేసుకుంటున్నాము. మా అక్కేమో చేపించుకోనని చెప్పేసి చెప్తుంది డైలీ. అలాగే చెప్తుంది. ఇంకా అట్లాగే 2 మంత్స్ గడిచిపోయింది. 21st రోజు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాము. అడ్మిట్ అయితే 2 డేస్ అబ్జర్వేషన్‌లోకి తీసుకున్నారు. మళ్ళీ డాక్టర్ లేరు, మీరు మండే రోజు రండి, 26th చేస్తాము ఆపరేషను అని చెప్పేసి ఆరోగ్యశ్రీ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేయించుకొని తీసుకున్నారు. మా మదర్ ఇంకా 23rd రోజు ఇంటికెళ్ళి అన్నీ లగేజ్ తీసుకురావడానికి ఇంటికెళ్ళింది. మా అక్క ఒక్కటే హాస్పిటల్‌లో ఉన్నారు. ఇంకా అందరిని అడిగేసరికి మా అక్క ఆపరేషన్ ఎలా చేస్తారు అవన్నీ అందరిని అడిగేసేసి ఇంక నేను ఆపరేషన్ చేయించుకోనంటే చేయించుకోను, చచ్చిపోయినా చచ్చిపోతాను అని చెప్పేసి చాలా మొండికేసింది. మేమందరము చాలా బాధపడ్డాము. మొత్తం ఆరోగ్యశ్రీ అంతా మొత్తం ఫిల్ అయిపోయింది. ఇంకా ఆపరేషన్ ఇంకా మండే రోజు డాక్టర్ వస్తే చేస్తాడు. ఈ అమ్మాయికి భయం వేసి నేను ఆపరేషన్ చేయించుకోనంటుంది. అది ఆపరేషన్ చేయించుకోకపోతే ఇంకా నీరు అనేది చాలా డేస్ అవుతుంది. అది ఇప్పటికి ఒక 5-6 ఇయర్స్ అవుతుంది పడిపోయి ఆమె. ఆ నీరు తీయించకపోతే క్యాన్సర్ కింద అవుతుంది అని చెప్పేసి చాలా చెప్పడం వల్ల మేము ఇంకా ఆపరేషన్ చేద్దాం ఫిక్స్ అయ్యాము. ఈ అమ్మాయి నేను చేయించుకొని ఎలా చేస్తారంటే అలా చేస్తారంటే అక్కడ వాళ్ళు అందరూ భయపెట్టించారు. ఆ నైట్ అంతా మాకు అసలు ఇంకా దేవుడికి మేము ప్రేయర్ చేసుకున్నాం. దేవా నీ చిత్తం ఏదైనా అది నీవే జరిగించాలి, ఆ అమ్మాయికి భయం పోగొట్టి ఆపరేషన్ జరగలాగా అని చెప్పేసి అందరం ప్రేయర్ చేసుకున్నాం మేము. ఇంకా మండే జరగాల్సిన 26th జరగాల్సిన ఆపరేషన్ 24th ఆ అమ్మాయికి చేసేసారు. దేవుడి దయ వల్ల దేవుడే ముందుకు నడిపించి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. దీన్ని బట్టి దేవుడిని వందనాలు చెల్లించాను. దేవుడి సాక్ష్యం ఇచ్చాను.